హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఈ ఏడాది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన సినిమా ఏంటి అంటే అది హనుమాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 50 రోజులకు పైగా థియేటర్లో విజయవంతంగా రన్ అయింది. ఇప్పటి వరకు 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. మహాశివరాత్రి కానుకగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుందని ప్రచారం నడిచింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ కూడా లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే హీరోగా కెరీర్ ప్రారంభిస్తున్న యంగ్ హీరో తేజ సజ్జకు ఈ మూవీ బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు తేజ సజ్జ. దీంతో ఇప్పుడు ఈ హీరోతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే తాజాగా ఓ క్రేజీ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటి అంటే హనుమాన్ హీరో తేజ సజ్జకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కల్కి 2898 ADలో తేజ సజ్జా కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఇందులో ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటాని నటిస్తున్నారు. వీరు కాకుండా ఇంకా రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ సహా మిగతా నటీనటులు నటిస్తున్నారని టాక్ కూడా వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం ఉందని మాత్రం చెప్పలేం. కానీ వీటిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. అయితే ఇప్పుడు కల్కి ప్రాజెక్ట్ లో తేజ సజ్జా కూడా భాగమవుతున్నారన్న సమాచారం అయితే వినిపిస్తుంది. ఇటీవల తేజ సజ్జా ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి ఈ రూమర్స్ అయితే మొదలయ్యాయి. అందులో తేజ సజ్జా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇప్పుడు తన ఖాతాలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని, అవి ఎప్పుడు ప్రకటిస్తానో చెప్పలేనని చెప్పాడు. తన రాబోయే సినిమాల గురించి త్వరలోనే అప్డేట్స్ ఇస్తానని అన్నాడు. దీంతో అతడు కల్కి 2898 ADలో కనిపించబోతున్నాడన్న వార్తలైతే కుప్పమంటున్నాయి. ప్రస్తుతం తేజ సజ్జా హనుమాన్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు.